ఆఫీసులో కూడా అంశాలను తారుమారు చేసి ఇచ్చినటువంటి ఘటన. ఒక అధికారి విచారణ చేపట్టి ఇచ్చిన నివేదిక డిపిఓ ఆఫీసులో డిపిఓ నారాయణ రెడ్డి మార్చి అప్పటి కలెక్టర్ గారు దినేష్ కుమార్ కూడా తప్పుదోవ పట్టించినటువంటి వైనం. రెండవది, ఇద్దరు కార్యదర్శులు మేము ఎటువంటి వస్తువులు కొనుగోలు చేయలేదు అని లిఖితపూర్వకంగా రాసిచ్చినట్టు కాగితం. ఆ అంశాలు మళ్ళీ ఎంక్వైరీలో కూడా రావడం జరిగింది. ఇద్దరు కార్యదర్శులు మేము ఎటువంటి వస్తువులు పిఎస్ సామాన్లు అవ్వచ్చు, పంచాయతీ సంబంధించినటువంటి ఏ వస్తువులు కూడా మేము కొనుగోలు చేయలేదు రికార్డెడ్గా ఇవ్వడం జరిగింది. ఆనాటి పంచాయతీ గుమస్తా టి శైలజ గారికి ఎటువంటి అధికారాలు లేవు, ఈ పంచాయతీలో డబ్బులు సంబంధించి కానీ ఏదైనా కానీ నీకు ఎటువంటి అధికారాలు లేవు, ట్రెజరీకి కానీ డబ్బులు కానీ మొత్తం మేమే చదువుతున్నాం, ఆఫీస్ ఆట పేరుతో ఇద్దరు కార్యదర్శులు జారీ చేసినట్టు కాగితం. చాలామంది గుమస్తాకి మీరు సపోర్ట్గా మాట్లాడుతున్నారు అని కూడా దీనిన్న ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని కాపాడమని ఏ రోజు చెప్పం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే, ఖచ్చితంగా శిక్షించాల్సిందే. తప్పు జరిగితే ఎవరి మీద క్రిమినల్ చర్య తీసుకోవాల్సిందే. ఏదైతే ఆఫీస్ ఆర్డర్ నెపంతో ఒక గుమస్తాని టార్గెట్ చేసి చేసినటువంటి సర్పంచ్ తాడిపత్రి వనజ తప్పులను అధికారుల దృష్టి మీద మళ్లించి వారికి అనుకూలంగా లేనటువంటి వ్యక్తుల మీద ఆపాదించడం తప్పు అన్నవే తప్పితే తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా మేము శిక్షించదని చెప్పరా. అదేవిధంగా మన సర్పంచ్ గారు ఈ రోజుకి కూడా 3 సంవత్సరాల 5 నెలల కాలం అయింది. ఈ 3 సంవత్సరాల 5 నెలల కాలంలో సింగరాయకొండ గ్రామ పంచాయతీలో ఎన్ని రోజులు ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఒక్కసారి ఎవరైనా చెప్పగలరా? ఈమెను సర్పంచ్ గారని చెప్పగలరా? 1244 రోజులకు గాను సుమారుగా 160 రోజులకు వచ్చారు పంచాయతీ ఆఫీస్కి. అది కూడా ప్రెస్ మీట్ పెట్టడానికో, ఎవరైనా ప్రశ్నిస్తే మేము ఎక్కడ కూడా అవినీతి లేదు, మా కుటుంబము అసలు ప్రతి ఒక్కరికి కూడా